హలో చెప్పండి, నేను దుర్గని మాట్లాడుతున్నాను. ఆహా, అమ్మతో పాటు వాడు బయలుదేరాడా? నో 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 నో, మనం ప్లాన్ చేసినట్టు మా అమ్మ కూడా తెలియదండి. నిజంగా? ఓకే, థ్యాంక్ యూ. కూర్చోవచ్చుగా. కూర్చోమని చెప్పొచ్చుగా. అంత మర్యాద ఇవ్వడానికి నేను ఎవరిని బొట్టు కాటుకు పెట్టి పిలవలేదు. అఫ్ కోర్స్, ఏదో ఒక రోజున నేను బొట్టు కాటుగా పెట్టి సాగనంపవలసిన వాళ్ళు ఇంకా ఇంట్లో ఉన్నారండి. ఆహా, ఏరా నీకింకా ఆ బరువు బాధ్యతలు మిగిలిన్నాయా? చూడండి మేడం, నేను గౌరవంగా మాట్లాడుతున్నప్పుడు మర్యాద లేకుండా రాగి అంటే మనం ఊరుకో. చాలా నీకు పెద్ద మర్యాద. అక్క చెవుదలవే, దాంతో చాలా పని ఉంది. ఏం పని ఉంది? కళ్ళు పెట్టుకోవద్దు. మన ఇద్దరం కలిసి భోంచేసి ఎన్నాళ్ళైందిరా? అది సరే అక్క, నీకు ఒంట్లో బాగుండేదని అమ్మ చెప్పింది. ఇప్పుడు ఎలా ఉంది? నీ గురించి దిగులు తప్ప నాకు ఇంకే జబ్బు లేదు. సరే గాని ఉద్యోగం రాజీనామా ఎందుకు ఇచ్చావు? అదా తర్వాత చెప్తాను. భోంచి ఏం చెప్పా? అయితే నేను భోంచాను పో. అది కాదురా విజయ్, చెప్పడానికి ఏముంది. నేను అనుకున్న ప్రకారం ఆ ముగ్గురిని అరెస్ట్ చేయలేకపోయాను. నీతో ఛాలెంజ్ చేసి ఓడిపోయాను. ఈ రెండు చేయలేనప్పుడు నాకెందుకురా పోలీసు ఉద్యోగం? నీ వల్ల కాదని నేను అప్పుడే చెప్పాను. అక్క, ఈ రోజుల్లో ముక్కు సుట్టుకుపోయే మనుషులు కన్నా పిచ్చివాళ్ళు మరొకరు. విజయ్, నువ్వు 100% కరెక్ట్ రా. ఆత్మానుభవం అయితే కదరా తత్వం బోధపడేది. ఏమైనా నువ్వు అనుకునే సాధించావు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. విజయ్, నీకు విషయం చెప్పనా? డిపార్ట్మెంట్ లో ఉంటూ నీకు సహాయం చేస్తున్నాననే అపనిందలు మోసే కంటే ఉద్యోగ రాజీనామా చేసి నిజంగా నీతో చేయగలుపుతామని నిర్ణయించుకున్నాను రా. ఏమంటావు? నిజంగానా? నిజంగా. థ్యాంక్ యూ అక్క. ఆలస్యంగానైనా నా దారికే వచ్చావు. ఉండు. ఆహా జై, నీ ముందు చెప్పకూడదు కానీ నిన్ను గురించి తెలుసుకుంటే నాకు ఎంతో గొప్పగా ఉంటుందా. అది కాదురా విజయ్, నేను ఎన్నో బుక్స్ చదివాను. ఇన్ఫాక్ట్ ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేశాను. వాడు ఎంత పెద్ద హంతకుడైనా ఎక్కడో అక్కడ తప్పట అడిగేస్తాడు, చట్టానికి దొరికిపోతాడు. కానీ మై గుడ్నెస్, కనీసం హత్య అనే అనుమానం కూడా రాకుండా నువ్వు ఆ రెండు కూడా సెలవు చేసావురా. హ్యాట్స్ ఆఫ్ టు యు. అయితే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు. అదే అసలు విషయం చెప్పంటావా అక్క? అసలు విషయమా? నాకెందుకులేరా. పోనీ చెప్పు. ఆనాడు వాళ్ళు దొంగ సాక్ష్యాలు సృష్టించి మన కుటుంబాన్ని ఎలా నాశనం చేయగలిగారో అలాగే నేను వాళ్ళ ఆటలు కట్టిస్తున్నాను. అంటే? చెప్తానక్క. నేను ముందుగా చంపింది జగన్నాథాన్ని. వాడిని ఎలా చంపానో తెలుసా? వాడి చేత్తోనే వాడు కళ్ళు పొడిచాను. అక్క, వాడికి తెలియకుండా వాడి కారులోనే దాక్కున్నాను. కారు మంచి ట్రాఫిక్ రోడ్ లో వెళుతూ ఉంది. ఫిస్టల్ చూపించి కారు ఓ పక్కగా ఆపమన్నాను. వాడు నన్ను చూసి బెదిరిపోయాడు, గిజగిజలాడిపోయాడు. అయ్యో, ఆ తర్వాత? ప్రాణాల మీద తీపి ఉంటే 10 ఒకటి లెక్క పెట్టలోగా దిగి పారిపోమన్నాను. వాడు డోర్ తీసి దిగాడు. నేను తక్కువ కళ్ళజోడు లాగిస్తాను. బతుకు మీద ఆశతో వాడు పిచ్చి కుక్క పరిగెత్తాడు. యాక్సిడెంట్, టెరిబుల్ యాక్సిడెంట్, అంతే. ఫెంటాస్టిక్. అది సరే కానీ ఆ జాన్ హత్య? అది అంతే. వాడుకున్న తాగుడు వ్యసనాన్ని ఆధారంగా చేసుకుని
వాడిని ఒళ్ళు మర్చిపోయేలా తాగించాను. ఆ స్థితిలోనే మునిగి స్నానం చేయకపోతే చంపుతానని వాడి ఫిస్టులతో వాడినే బెదిరించాను. వాడు అప్పటికే నిండా చలేస్తున్నాడు. మునిగాడు, చచ్చాడు. ఎలా ఉంది? అయ్ బాబోయ్ విజయ్, నీది నిజంగా గొప్ప క్రిమినల్ బ్రెయిన్ రా. ఇంకా జావేద్ ఒక్కడే మిగిలిపోయాడు. వాడెలా చంపుతాడో తెలుసా? ఎలాగా? ఆశ, నేను చెప్పను, చేసి చూపిస్తాను. పోరా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో, ఇన్స్పెక్టర్ దుర్గా స్పీకింగ్. మన అనుకున్న ప్రకారం స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెట్టాను. మీరు వెంటనే బయలుదేరి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బాగుందమ్మా, చాలా బాగుంది. వాణ్ణి పట్టుకోవడం కోసమే ఇంత నాటకం ఆడావా? క్షమించు. హంతకుణ్ణి బంధించడం కోసం మేమేం చేయడానికి వెనుకాడు. అది మా ఉద్యోగ ధర్మం. ఉద్యోగం, ధర్మం ఇవి తప్ప వాడు నీ తమ్ముడనే కనికరమైనా లేదా? కనీసం ఒక ఆడపిల్లకు ఉండవలసిన మమతానురాగాలు కూడా నీలో లేకుండా పోయాయి. అవన్నీ గుర్తుకొస్తే మేము ఈ డ్రెస్ వేసుకోను లేవు. ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత అవి మా గుర్తుకు రాను కూడదు. నువ్వెన్ని చెప్పినా సరే వాణ్ణి అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. నా కళ్ళ ముందు ఎవరు చట్టాన్ని ధిక్కరించినా నేను సహించనని నీకు బాగా తెలుసు. అంటే నన్ను అరెస్ట్ చేస్తావా? దయచేసి అంతవరకు తేవద్దని చెప్తున్నాను. ఏ ఆశ్చర్యంగా ఉందా? అక్క, ఈ డ్రెస్ ఏమిటి? పోలీసులు ఏమిటి? నిన్ను అరెస్ట్ చేయడానికి. ఎందుకు? జగన్నాథ్ని, జాన్ని కుట్ర పన్ని హత్య చేసినందుకు. నువ్వే చేశావని నాకు ముందే తెలిసినా ఆధారాల కోసమే ఇన్నాళ్ళు ఆగాను. ఏమిటిది? ఇందులో వాళ్ళిద్దరినీ నువ్వు ఎలా ఎలా చంపావో నువ్వే స్వయంగా ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి పెట్టాను. అక్క, నువ్వెంత పని చేస్తావు అనుకోలేదు. ఆహా, ఎంతైనా నీకన్నా ముందు పుట్టాను కదరా. వినండి ఇన్స్పెక్టర్. విజయ్, నీ ముందు చెప్పకూడదు కానీ నిన్ను గురించి తెలుసుకుంటే నాకు ఎంతో గొప్పగా ఉంటుందా. అది కాదురా విజయ్, నేను ఎన్నో బుక్స్ చదివాను. ఇన్ఫాక్ట్ ఎన్నో కేసెస్ హ్యాండిల్ చేశాను. వాడు ఎంత పెద్ద హంతకుడైనా ఎక్కడో అక్కడ తప్పట అడిగేస్తాడు, చట్టానికి దొరికిపోతాడు. కానీ మై గుడ్నెస్, కనీసం హత్య అనే అనుమానం కూడా రాకుండా నువ్వు ఆ 2 బర్డ్స్ ఎలా చేసావురా. హ్యాట్స్ ఆఫ్ టు యు. అయితే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు. అదా, అసలు విషయం చెప్పంటావా అక్క? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుతుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కనీసం హత్య అనే అనుమానం కూడా రాకుండా నువ్వు ఆ 2 బర్డ్స్ ఎలా చేసావురా. హ్యాట్స్ ఆఫ్ టు యు. అయితే రియలీ హ్యాట్స్ ఆఫ్. అదా, అసలు విషయం చెప్పంటావా అక్క? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుతుందిలే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే. హ్యాట్స్ ఆఫ్ టు యు. అయితే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు. అదా, అసలు విషయం చెప్పంటావా అక్క? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట.
దాన్ని ఎన్నిసార్లు ఆన్ చేసినా అందులో ఉన్నదే వస్తుందక్క. లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? మేడం, Huh? దిస్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్. అది కాదండి. నో, మీ అక్క తమ్ముళ్ళు ఇద్దరు కలిసి మమ్మల్ని ఫూల్ చేయాలనుకుంటున్నారా? No, no. సారీ, కమా. అక్క, ఎంతైనా నీ పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ఏక నీతో కలిసి 25 ఏళ్ళు పెరిగానే, నువ్వెప్పుడు ఏ నిమిషంలో ఏం చేస్తావన్నది ఆహా మాత్రం గ్రహించలేను. నువ్వు ఉద్యోగానికి రాజీనామా ఇవ్వటం డ్రామా అని నాకు తెలుసు. ఒంట్లో బాగుండలేదని నటించావు, అమ్మను మోసం చేశావు. ఆ విషయం అమ్మ నాతో చెప్తే నేను తప్పనిసరిగా వస్తానని నువ్వు ప్లాన్ చేసావు, అవునా? నేను తెలియగలవాణ్ణని ఎందుకు మెచ్చుకుంటున్నావో తెలుసు, నేను చెప్పేదంతా రికార్డ్ చేస్తున్నావని కూడా తెలుసు. చివరికి ఏమైంది? బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టాయ్. అది సరే గాని మొదట్లో నేను మాట్లాడినవన్నీ రికార్డ్ అయ్యాయి, కానీ నీ మాటలు మాత్రం ఒక్కటి కూడా రికార్డ్ కాలేదే. ఏం చేశావు? చెప్పానుగా, మనం ఏం చేసినా చాలా సింపుల్ గా చేస్తుంటాం. దీని పేరు మైక్. ఇది నా చేతికి ఎలా వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉందా? అసలు ఉన్నట్టుండి నా తెలివితేటని పొగుడుతుందేమిటా అని నాకు అనుమానం వచ్చింది. మంచం కింద ఇలాంటి ఏర్పాటు చేసేవేమోననే అనుమానంతో నా చేతిలో ఉన్న కత్తి కింద పడిపోయేటట్టు నటించాను. ఆ కత్తితోనే మైక్ వైర్ కట్ చేశాను. ఎలా ఉంది మన గొప్ప క్రిమినల్ బ్రెయిన్? అక్క, ఆఖరిసరిగా నేను చెప్పేది విను. శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు పెద్దలు. నువ్వే కాదు, బ్రహ్మరుద్రాదులు అడ్డొచ్చినా సరే ఆ 3వ వాడిని చంపే తీరుతాను. ఇది నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.